రేడియోలో బ్యాటరీ కావాలంటే మా చిన్నప్పుడు ఎక్కడో ఒక ఫ్యాన్సీ షాప్‌లో దొరికేది. గుంటూరులో ఉన్నప్పుడు పాత గుంటూరులో ఎక్కడో మేము బూర్లవారి వీధిలో ఉంటే అంకమ్మ గుడి దగ్గరనో లేకపోతే గనక ఆ ప బస్ స్టాండ్ దగ్గరో దొరికేది. ఆ రోజుల్లో బ్యాటరీలు వెరీ రేర్‌గా దొరికేయి. సరే ఆ దొరికిన బ్యాటరీలు కూడా 3 నెలలు, 4 నెలలు వచ్చేటప్పటికి అయిపోతా ఉంటుంటాయి. పోనీ కొత్తది ఇవాళే కొనేసుకున్నట్టు పెట్టుకుందాం అంటే ఆ 3 నెలలకు అదే అయిపోతుంది. కాబట్టి మళ్ళీ కొనుక్కోవాల్సింది. అలాంటి స్టేజ్ నుంచి ఇవాల్టికి చాలా మార్పులొచ్చినాయి బ్యాటరీలో. ఫోన్ బ్యాటరీలు 1 డే పనిచేసేయి ఉంటున్నాయి. ఇట్లా ఇదివరకు మాది ఎరిక్సన్ ఫోన్ ఉండేది నాది. ఫస్ట్‌లో సెల్ ఫోను. అది 2 గంటలకోసారి అయిపోతుండేది. అలాంటి సిట్యుయేషన్ చూసాం. ఇప్పుడు జనాలు విపరీతంగా ఫోన్‌లు వాడకం, కార్ల వాడకం వీటన్నిటికి బ్యాటరీలే కావాలి. సరికొత్త దిశగా అడుగులు పడుతున్నాయి. జింక్ అయాన్ బ్యాటరీని ఆవిష్కరించారట తాజాగా. ప్రస్తుతం వాడుతున్న బ్యాటరీలన్నీ మండే స్వభావం ఉన్న రసాయనాలతో తయారు చేసినవి కావడం. వాటికి పూర్తి భిన్నంగా నీటి ఆధారిత అణువులతో రూపొందించిన వినూత్న జింక్ అయాన్ బ్యాటరీని సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మెటీరియల్స్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీంతో పునరుత్పాదక ఇంధన నిల్వ మరింత భద్రంగా, చౌకగా, విశ్వసనీయంగా మారబోతుంది. ఈ విధానంలో తయారైన జింక్ అయాన్ బ్యాటరీని 500 సార్లు ఛార్జ్ చేసి వాడాక కూడా అచ్చం కొత్తదాని మాదిరిగా ఏకంగా 98% సామర్థ్యంతో పనిచేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. సౌర ఫలకాలు, విండ్ టర్బైన్ల నుండి తయారైన విద్యుత్ నిల్వ చేసేందుకు దోహదపడే జింక్ భూమి మీద చవకగా, సులభంగా, విస్తారంగా లభిస్తుంది. బ్యాటరీలో జింక్ ఒకవైపు పొరగా పనికొస్తుంది, మరొక వైపు క్యాథోడ్గా ఏ మూలాంకాన్ని వాడాలన్నది ఎన్నాళ్ళు సమస్యగా మిగిలిపోయింది. ఈ సవాలుకి మాలిబ్డినం డైన్బ్లైడ్ సిఈఎస్ఎస్ శాస్త్రవేత్తలు పరిష్కారం చూపెట్టారు. మాలిబ్డినం సల్ఫర్తో దాన్ని తయారు చేశారు.